మీరు నలుగుతున్న పరిస్థితులన్నిటిని గురించి ఒక్కసారి ప్రార్థన చేయండి. దేవుడు అనవసరంగా నిన్ను శ్రమ పెట్టలేదు. దేవుడు నిన్ను పరిపూర్ణురాలుగా చేయాలని సంకల్పించాడు. నీలో ఆయన పని జరుగుతూ ఉంది. ఈ లోకంలో నీలో ఆయన చేయాలనుకున్నటువంటి పనంతా నెరవేర్చిన తర్వాత ఈ ప్రకృతే రూపాంతరం చెందుతుంది. మనం మహిమ శరీరాన్ని స్వతంత్రించుకుంటాం. రండి ప్రార్థన చేద్దాం. మన వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేయబోనుకున్న దేవునికి మన జీవితాలను అప్పగించుకుందాం. తన పోలిక ఇచ్చాడు, తన స్వరూపం ఇచ్చాడు. తన స్వభావాన్ని ఇప్పుడు మనలోకి నింపడానికి దేవుడు ప్రయత్నిస్తున్నాడు. దేవ స్వభావములో మనం పాలివారమగునట్లుగా దేవుడు తన స్వభావాన్ని మనలో నింపాలని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే మనలో ఉన్న మూర్ఖత్వం, మూఢత్వం